హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. రైతన్నల బ్యాంక్ ఖాతాలకి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి మొత్తంగా 6,000 రూపాయలు అనేది అయితే కనుక జమ చేస్తున్నాయి. సో 2 పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదలైతే చేయనున్నారు. ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 22వ విడత నిధులు 2,000 రూపాయలు, అలాగే ఏపీలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 3వ విడత నిధులు 4,000, మొత్తంగా 6,000 రూపాయలు అనేది అయితే కనుక జమ చేస్తున్నారు. సో ఎవరెవరికి జమ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంటే కనుక రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అంటే మార్చి 13వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల పైన అయితే కనుక డైరెక్ట్గా 6,000 రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేస్తున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం 2,000 జమ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వము 4,000 అయితే జమ చేస్తుందన్నమాట. అందులో బాగా చూసుకుంటే మనకు పీఎం కిసాన్ పథకము, అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారు. ఈ 2 పథకాల ద్వారా సంవత్సరానికి రైతుల బ్యాంక్ ఖాతాలకి 20,000 అయితే జమ చేస్తారు. అందులో కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 అయితే జమ చేస్తుంది అనమాట. 3 విడతల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ డబ్బులు కూడా ఎప్పుడెప్పుడు జమ చేస్తారంటే మే నెలలో కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, అలాగే ఈ యొక్క అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, ఇక ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000 అయితే జమ చేయవలసి ఉండేది. ఇప్పుడు మార్చిలో అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందులో భాగంగానే రేపు మధ్యాహ్నం అంటే మార్చి 13వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల పైన అయితే ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో పీఎం కిసాన్ నిధుల్ని నరేంద్ర మోడీ గారు అయితే అస్సాం పర్యటనలో భాగంగా అక్కడి నుంచి అయితే కనుక ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక మనకు ఈ యొక్క అన్నదాత డబ్బులు అయితే కనుక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చేసి కృష్ణా జిల్లా గన్నవరం నుంచి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఆ యొక్క బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే 6,000 రూపాయలు అనేది రేపు జమ అయితే కానున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం 2,808 కోట్లను అయితే కనుక విడుదలైతే చేస్తుంది. దాదాపుగా 46,80,000 మంది రైతుల బ్యాంక్ ఖాతాలకి ఈ డబ్బులు అయితే కనుక జమ అయితే కానున్నాయన్నమాట. సో డబ్బులు అనేది మనకు ఆ యొక్క బటన్ నొక్కి జమ చేయడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా చూసుకుంటే 3 నుంచి 5 రోజుల్లోపు బ్యాంక్ వర్కింగ్ డేస్ లోపు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈ పథకాలకి ఈకేవైసీ అయితే కంపల్సరీగా చేసుకొని ఉండాలన్నమాట. ఈకేవైసీ చేసుకొని అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది లింక్ చేసుకొని ఉండాలి. బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఆధార్ డీటెయిల్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది. సో రేపు మధ్యాహ్నం డబ్బులు జమ చేయడం జరుగుతుంది. సో డబ్బులు విడుదల చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకొని అనేది కూడా అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. డబ్బులు జమ అవ్వడానికి కూడా మనకు ఉగాది లోపు అయితే కనుక అందరికీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో వెంటనే జమ కాకపోయినా కూడా ఉగాది లోపు అయితే కనుక అందరు రైతులు బ్యాంక్ ఖాతాలకి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను.